అనంతపురంలో సైబర్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి 5గురు సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 లక్షలు, 8 సెల్ ఫోన్లు, 20 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంబోడియా దేశ కేంద్రంగా నకిలీ యాప్లలో సైబర్ మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది. సో వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలా సార్లు చూసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి. అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతుంటుంది. సో ఒక 1.2 crores ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ 2 crores 50 lakhs దాకా ఆయనకి రిటర్న్స్ కింద చూపిస్తూ ఉంటుంది. సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు. సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక 50 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1.7 crores హార్డ్ హర్న్ మనీని ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ ఒక 13 డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది.